అందరూ చెడిపోయారు అని అనుకోవడం తప్పు, ఆ ప్రెమైస్ నుంచి బయలుదేరి. రెండోది, నిజంగా మారిన మనుషులు కూడా సార్ మీ సినిమా చూసి నేను మారాలని చెప్పుకునే వాళ్ళు ఉంటారా? ఒక నలుగురు మారినా కూడా, అలా ఫీల్ అయినా కూడా. బ్రోకర్ సినిమా ఇంపాక్ట్ నేను చెప్తాను. ఉండి అనే ఊరిలో నా అసిస్టెంట్ కీబోర్డ్ ప్లేయర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ బెంగళూరులో ఉంటాడు, సతీష్ అని. తన ఊరు ఉండి. తన ఫ్రెండ్ ఒకడు వడ్డీ వ్యాపారి, అతని పేరు నేను చెప్పను. ఆ ఊర్లో తను వడ్డీలుకి ఇది ఇచ్చేయడం, తిప్పడం ఇదంతా చేసేవాడు. తనకు వడ్డీ బాకీలు ఎవరైనా ఇవ్వకపోతే చాలా వైలెంట్గా, చాలా రాంగ్గా మిస్బిహేవ్ చేస్తూ, చాలా అంటే హీ వాజ్ వెరీ డిఫరెంట్ గా ఆల్ టుగెదర్. అలాంటి మనిషి బెంగళూరు నుంచి సతీష్ ఇక్కడికి వెళ్ళాడు, ఉండికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత టైం ఉందని DVD తెచ్చుకొని బ్రోకర్ సినిమా చూశాడు. ఈ సినిమా ఎవరికో చూపించాలి అని ఈ సినిమా తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడు. అతనికి ఇస్తే అతను రాత్రి 12 10 ఇస్తే అతను చూడడం మొదలుపెట్టాడు. మార్నింగ్ 4 o'clockకి అతని వైఫ్ ఇతను ఫోన్ చేసింది సతీష్కి. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఏడ్చారు ఆయన. రాత్రి 12 నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, ఆపుకోలేకపోతున్నాను, అసలు ఏం జరిగింది అని. అంటే నేను ఏం జరగలేదమ్మా, ఏం లేదు, ఒక సినిమా చూడమని DVD ఇచ్చా అంతే, నాకేం తెలియదు, ఒకసారి వస్తారా అనే మా ఇంటికి అని. ఈ నైట్ ఏం వస్తాను లేదు, మార్నింగ్ వస్తాను అని అంటాడు అని తను అన్నాడు సతీష్. మార్నింగ్ 6కి వీడు బయలుదేరే టైంకి అతనే ఇతని ఇంటికి వచ్చాడు. నువ్వు ఎందుకు చూపించాల్సిన నాకు ఆ సినిమా అని ఆడడం మొదలుపెట్టాడు. బ్రోకర్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చేసే తప్పు మనకే రిఫ్లెక్ట్ అయితే అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని. ఆ ప్రాసెస్లో బ్రోకర్ కొడుకు ఆ ఫ్లైఓవర్ కొడుకు చనిపోతాడు. అయితే వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి కూడా చనిపోతే ఆ చనిపోయిన అబ్బాయి గుర్తొచ్చాడు ఈ సినిమా చూసి. యూ వోంట్ బిలీవ్, ఆఫ్టర్ దట్ హీ స్టాప్డ్ ఆల్ హిస్ బిజినెస్. ఈ వడ్డీ వ్యాపారం అంతా మానేసి తన దగ్గర ఉన్న డబ్బుతో తను ఇప్పుడు టెంపుల్లోని అన్నదానం చేస్తున్నాడు జనాలకి. దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎ మూవీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ ఉండి ఎవరైనా వెళ్తే అక్కడ కనుక్కుంటే చెప్తారు ఆయన గురించి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్ యాజ్ అ జోక్, ఇట్ హ్యాపెండ్. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్. ది డే ఇట్ వాజ్ సెన్సార్ జరిగిన రోజు సెన్సార్ మెంబర్స్లో ఒక లేడీ వచ్చి నాకు టిప్స్ ఇవ్వడం అలవాటు అండి. ఈ సినిమా చూసిన తర్వాత ఐ ప్రామిస్ మీ ముందు ఈరోజు నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, హియర్ ఆఫ్టర్ ఐ వోంట్ గివ్ టిప్స్ అని చెప్పి వెళ్ళింది ఆవిడ. ద అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏ మూవీ కెన్ డూ ఈజ్ దట్. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కేమ్ టు మీ సెయింగ్, సార్ మై లైఫ్ బిఫోర్ బ్రోకర్, మై లైఫ్ ఆఫ్టర్ బ్రోకర్ ఆర్ డిఫరెంట్. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీ పాటకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీరు పాడినప్పుడు మీరు సెల్ఫ్ క్రిటికలా లేకపోతే? నిజం తప్ప నేను ఇప్పటివరకు ఏ సినిమాకి తప్పు చేయలేదని నా ఫీలింగ్ యాజ్ ఎ సింగర్. నిజం మాత్రం నేను పాడకూడదు, 100% నేను పాడకూడదు. అయితే అప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ దట్ ఫోర్స్డ్ మీ టు సింగ్, దట్స్ ఇట్. అది ఎందుకంటారు ఇప్పుడు పాడకూడదని? అంటే బికాస్ అంటే ఇట్ వాజ్ నాట్, అంటే మహేష్ బాబు లేదు, మహేష్ బాబు లాంటి వాయిస్ ఇప్పుడు కూడా టీవీలో ఆ సినిమా వస్తున్నప్పుడు నా వాయిస్ మహేష్ బాబుకి అస్సలు సూట్ కాదు. మీరు చాలా ఓపెన్ వాయిస్, అంటే ఓపెన్ అనే కన్నా ఇట్స్ ఎ కిడిష్ వాయిస్. ద ఏజ్ ఆఫ్ మై వాయిస్ ఈస్ మచ్ లెస్ దాన్ ఏ సూపర్ హీరో. అది మహేష్ బాబు ఈజ్ ఎ సూపర్ హీరో, ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో. ఒక సూపర్ హీరోకి ఒక కిడ్ వాయిస్ అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అండ్ దట్ ఐ ఫెల్ట్ అండ్ దట్ ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ అండ్ దట్ ఐ టేక్ ఇట్ యాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. అక్కడ పాడడం అనేదా? ఆ సినిమాకి నేను పాడను. అండ్ I regret and I don't mind saying I regret. No, but when you look back, sir, does it hurt? అంటే ఆర్పి గారు మనసు పీకుతుందా? రిగ్రెట్ అవుతున్నా చిన్నవి, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ వన్ సాంగ్, ఏమైతే లేదు. అంటే డెఫినెట్ తప్పు అనేది కాన్షియస్గా చేయకూడదు. మనలో ఓవర్ కాన్ఫిడెన్స్, గర్వం ఏదో ఒకటి మనతో తప్పు చేసి చూడండి, ఆ తర్వాత మనం రియలైజ్ అయినప్పుడు డెఫినెట్గా తప్పే. బట్ మీ ఒక కొత్త వాయిస్ కల్చర్ని మీరు ప్రవేశపెట్టారు మీరు పాడడం మొదలెట్టాక. వాయిస్ డైనమిక్స్ తర్వాత బాగా క్లోజ్ ఓపెన్ క్లోజ్ అని నడుస్తున్న ట్రెండ్ టైంలో ఓపెన్ వాయిస్ కల్చర్తో వచ్చిన గాయకులు మీరు. ఆ టైంలో ఇలా పాడద్దు లేకపోతే పాడద్దు అని అన్నవాడు ఉన్నారా మిమ్మల్ని?
నిజం తర్వాత చాలామంది అన్నారు, పాడద్దు ఇంక్లూడింగ్ ఆర్పి పట్నాయక్. బాధేస్తుంది కదా, పాట పాడద్దని అంటే పాడే వాళ్ళకి అది ఎంత బాధ అని నాకు తెలుసు. అంటే లేదు అంటే నిజం కదా, నిజం ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. అంటే కొన్నిసార్లు ఎవరెవరు అన్నారు సార్? హూ 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 ఆస్ట్ నాట్ టు సింగ్ అంటే డైరెక్ట్గా చెప్పారా? చాలామంది చెప్పారు, ఒకళ్ళేంటి చాలామంది చెప్పారు. యా, బట్ ఓన్లీ ఇఫ్ ఐఎమ్ వాంటెడ్ దెన్ ఓన్లీ ఐ సింగ్. ఇట్స్ నాట్ దట్ ఐ షుడ్ సింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. అలా ఉండదు. ఇప్పుడు మనలో ఒకడు ఉంది, మనలో ఒకటిలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది, జేసుదాస్ గారితో పాడించాను. అండ్ అక్కడ నేను పాడచ్చు కదా పాట. ఇట్స్ నాట్ దట్ ఐ షుడ్ సింగ్ ఎవ్రీ సాంగ్, నాకు అది లేదు. బట్ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే అందరి డెసిషన్స్ ఒకసారి వచ్చి నువ్వే పాడు అనేసరికి అలా పాడేస్తాను. బట్ యాజ్ ఏ డెసిషన్ మేకర్ నన్ను అడిగితే నాకు యాప్ట్ అయ్యే సాంగ్స్ తప్ప వేరే నేను పాడను. మనసంత నువ్వేలో మాత్రం మీరే పాడారు కదండి? అన్నీ కాదు, అన్నీ ఒక మనసంత నువ్వే టైటిల్ సాంగ్ పాడారు. అప్పుడు చెప్పనా ప్రేమ. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ఆదిత్య గారు అండి, విఎన్ ఆదిత్య గారు? అంటే ఇట్ వాజ్ తేజ గారు ఆదిత్య గారు ఇద్దరు అంటే నాట్ టు కంపేర్ బట్ అంటే ఆదిత్య హ్యాస్ బీన్ ఏ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ తేజ గారి కన్నా ముందు నాకు ఫ్రెండ్ ఆదిత్య గారు. విఎన్ ఆదిత్య వెన్ ఈ స్టార్టెడ్ ఏ మూవీ కాల్డ్ నువ్వు అంటే నాకు ఇష్టం. ఆ సినిమా సిట్టింగ్కే అప్పటి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. అలాగా అంటే ఆ సినిమా రిలీజ్ అయితే నా ఫస్ట్ మూవీ అదే అయ్యేది. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. జలదంగి సుధాకర్ అని ఒక రైటర్, ఆ రైటర్ దగ్గర ఆదిత్య గారు కథ రాయించుకుంటూ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని 2 సాంగ్స్ రికార్డింగ్స్ కూడా చేశాం. బట్ ఇట్ డింట్ హ్యాపెన్. అది సో అక్కడి నుంచి పిక్టప్ ఫ్రమ్ మనసంత నువ్వే. ఇదంతా గతం అని మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అని. బట్ ఇది హార్ట్ టు హార్ట్, అండ్ హార్ట్ టు హార్ట్లో మీలోని అన్ని పార్శ్వాలు మిళితం అయ్యే ఈరోజు ఆర్పి గారు ఇలా ఈ ఫామ్ అండ్ ఈ షేప్లో ఉన్నారు. మీ ఎక్స్పీరియన్సెస్, యువర్ వండర్ఫుల్ జర్నీ, యువర్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యువ్ సీన్ ఇన్ లైఫ్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు మ్యూజిక్కి తిరిగి వస్తున్నా అని చెప్పారు కదా? నేను ఇప్పటికీ ఐఎమ్ ఓపెన్ టు మ్యూజిక్ అండి. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ మ్యూజిక్ అండ్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ ఫర్ మై మ్యూజిక్. ద స్క్రిప్ట్ షుడ్స్ డిమాండ్ ఏ వెరీ గుడ్ మ్యూజిక్. అంటే కమెడియన్ కన్ను పైకెత్తే హీరో హీరోయిన్ సెట్స్లో పాట పాడతారనే సినిమాలు అయితే నేను ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. సినిమాలో పాట ఒక భాగం అవ్వాలి. పాట తీసేస్తే సినిమా కథ నడకూడదు. అలా ఉంటేనే చేస్తారా? అలా ఉండే కథలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామని. బట్ అవి సిచ్యువేషనల్ సాంగ్స్ అవుతాయి కదా మళ్ళీ. అంతే, డైరెక్టర్ ఓరియంటెడ్ సినిమాలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.